కరోనా కాలంలో కూడా నేను తెలిసిన వైసీపీ పాలనలో అక్కడక్కడ అరాచకాలు జరుగుతుంటాయి. అట్లే కడపలో ఒక అరాచకం జరిగింది. అతనికి ఫోన్ వచ్చింది షెడ్యూల్కి. రాత్రి 12కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇట్లా జరిగిందంట, వెళ్ళాలా అన్నాడు. ఇప్పుడు ఎందుకే పొద్దునే పోవాలి, పొద్దున పోతే అట్లా సార్ ఇప్పుడు వెళ్ళకపోతే పొద్దునకి మారిపోతుంది సీనియర్లు. అయితే జాగ్రత్త, నాతో టచ్ లో ఉండి నా ఫోన్ ఓపెన్ లో ఉంటుందని వెళ్ళాడు. వెళ్తే కడప దగ్గరికి పోయేటప్పటికి పోలీసులు అరెస్ట్ చేసేసారు. అరెస్ట్ చేస్తే ఒక జబ్బు ఉంది, ఎక్కడ ఏం జరిగినా ముందు ఫోటో కొట్టి నాకు పడేస్తాడు. సరే అరెస్ట్ అయింది, నాకు సీన్ చూస్తున్నా, నాకు వీడియో కాల్ చూపిస్తున్నా. ఇదేంతో పాటు మౌలానా గానీ లేదు. ఆ పోలీసులు అరెస్ట్ చేస్తుంటే ఆ కాలంలో మా జైలుకి పోతే తిరిగి వస్తుందో లేదు ప్రతి ఆ మౌలానా అన్నాడు నా మీద, ఆయన మీద కేసు లేదన్నారు, ఇంటికి పోమన్నారు. నేను పోను, నేను కూడా ఆయనతోనే ఉంటాను అని ఆయన కూడా జైలుకి పోయాడు. జైలుకి పోతే 4 రోజుల్లో జగన్ జైలుకి పంపించిన వాళ్ళలో 4 రోజుల్లో జైలు వచ్చిన వాడు ఒక్కడే వాడు. ఎక్కడ వచ్చిందో తెలుసా? ఒక రాత్రి అంతా చంద్రబాబు నాయుడు గారు, నేను, వరలరామయ్య గారు ఎవరు నిద్రపోవాలి, నాయకులు టీము వీళ్ళంతా కలిసి ఇట్లా రాష్ట్రంలో అరాచకం జరిగినప్పుడు నిద్రపోయిన రాత్రులు ఎన్నో చంద్రబాబు నాయుడు గారు గంటకి మమ్మల్ని అడుగుతుండేవాళ్ళు. మేము లైన్ లో ఉండి చెప్తుండేవాళ్ళం. సరే అయిపోయింది. అయినాక ఎట్లా వచ్చింది అంటే ఇక్కడ రహస్యం ఉంది. నేను చెప్పి ఆయన ఫోటో కొడతానని, ఈ ఫోటో కొట్టిన టైంకి వాడు ఫైల్ లో రాసిన టైంకి తేడా ఉండే వరకు దొరికింది. అదృష్టం బాగుంది, బయలు వచ్చేసింది. అట్లా నిరంతరం పోరాటం చేయడం వల్ల ఆయనకి అవకాశం దక్కింది.